ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమే గాడ్ హేట్స్ 7 థింగ్స్. దేవుడికి అహంకారమైనవి 7 కలవు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 16th verses to 19th verses. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ద ఫస్ట్ థింగ్ ఈస్ అహంకార దృష్టి, ఏ ప్రౌడ్ లుక్. అహంకార దృష్టి కలిగి ఏ నరుడు జీవించకూడదు అని చెప్పి దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుడు నిన్ను దీవించవచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వదించవచ్చు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచవచ్చు, కానీ నువ్వు అహంకార దృష్టి కలిగి జీవించకూడదు. చాలామంది సొసైటీలో చూస్తే నువ్వు నాకన్నా తక్కువ చదువుకున్నావు, నువ్వు నాకన్నా తక్కువ సంపాదిస్తున్నావు, నువ్వు నాకన్నా తక్కువ ఇంట్లో ఉంటున్నావు, నువ్వు నాకన్నా తక్కువ జ్ఞానం కలిగి నువ్వు జీవిస్తున్నావు అని చెప్పి అహంకార దృష్టి కలిగి ఉంటారు. అన్నిటిలో నువ్వు నాకు తక్కువ అని చెప్పి ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సంఘములో కూడా నీ సంఘం చిన్నది, నా సంఘం పెద్దది, నీకు వచ్చే ఆత్మలు తక్కువ మంది, నాకు వచ్చే ఆత్మలు ఎక్కువ మంది అని చెప్పి చాలామంది ప్రజలు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే అహంకార దృష్టి కలిగి జీవిస్తున్నారు. ఈ అహంకార దృష్టి కలిగి జీవించడము అది మంచిది కాదు అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంటే అది దేవుడికి అయిష్టంగా ఉంది, దేవుడికి అయి హేములు. అహంకార దృష్టి కలిగి నువ్వు జీవించినప్పుడు, గర్వం కలిగి నువ్వు జీవించినప్పుడు, నేనే గొప్పవాడిని, నేనే ఉన్నతమంతుడిని, నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ చేసుకుంటాను, ఇతరులందరూ వేస్ట్, నేనే కరెక్టు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితంలో దేవుడు కృప తెరవట్లేదు అని చెప్పి ఈ సమయం ముందు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడికి అది హేయముగా ఉంటుంది. దేవుడికి హేయముగా నువ్వు ఏ పని చేసినా సరే అది నీకు నీ కుటుంబానికి అది వర్ధిల్లదు అని చెప్పి దేవుడి వాక్యం స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తుంది. కాబట్టి ఈరోజు అహంకార దృష్టి కలిగి గర్వము కలిగి జీవిస్తున్నారా ఎవరైనా సరే, వాళ్ళందరూ అహంకార దృష్టిని విడిచిపెట్టండి, గర్వాన్ని విడిచిపెట్టండి. దేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను దేవుడిని, నేను రాజుని, నాకు ఏంటి గాడిద మీద ఎక్కి తిరిగిస్తున్నారని చెప్పి దేవుడు ఏమన్నా గర్వం కలిగి జీవించాడా? లేదంటే మీరందరూ ఇచ్చి ప్రజలు పోండి అని చెప్పి ఏమన్నా దూరం పెట్టాడా ప్రజలందరినీ? లేదు, అందరినీ పిలిచాడు, అందరికీ ప్రార్థనలు చేశాడు, అందరికీ సువార్త చెప్పి ఉన్నాడు. ఎందుకు అంటే తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు అని అంటున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు తనని తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఎంతో గొప్పవాడు అని చెప్పి ఈ లోకంలో తెలియపరుస్తున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనము అహంకార దృష్టిని విడిచిపెట్టాలి, గర్వము అనే జీవితాన్ని పక్కన పెట్టాలి. దేవుడే సర్వము అని చెప్పి, దేవుడే గొప్పవాడు అని చెప్పి మనము జీవించాలి అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా మనము చూసినట్లయితే కళ్ళల్లాడు నాలుక అని అంటున్నారు. అంటే లయింగ్ టంగ్, అబద్ధాలు పలుకు నాలుక అని అంటున్నారు. ఈ నాలుక అంత మంచిది కాదు. ప్రతి ఒక్క మానవ జీవితంలో నాలుక చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కోపాన్ని రగిలించే ఎంతో శక్తి ఉంది ఈ నాలుకకి. మరి ఈ నోటితో నువ్వు ఏం పలుకుతున్నావు? జీవపు వాక్యాలు పలుకుతున్నావా, లేదంటే అబద్ధమైన వాక్యాలు పలుకుతున్నావా? నీ నాలుక ఎటువంటిగా ఉన్నది అని చెప్పి ఈరోజు మీరందరూ జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి దేవుడి వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. అబద్ధాలు ఆడటం కూడా అంత మంచిది కాదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అబద్ధాలు ఆడితే ఎందుకు మంచిది కాదు? తగిన సమయంలో అబద్ధాలు ఆడాలి కదే అండి అని అంటారు. అబద్ధాలు ఆడకూడదు, నిజము పలగాలి. ఈ లోకంలో నిజాయితీగా జీవించినప్పుడు, అంత పర్ఫెక్ట్గా జీవిస్తున్నప్పుడు, ట్రూగా ఉన్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఏ మనుషుడు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ పైనున్న దేవుడు మనల్ని అందరినీ గుర్తిస్తున్నాడు. ఏదో ఒక రీతిలో దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడని చెప్పి మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. అబద్ధాలు ఆడే నాలుక మనకి ఉండకూడదు అని చెప్పి దేవుడు వాక్యం మనతో స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎందుకు? అబద్ధాలు ఆడి ఒక రోజుకి అలవాటైపోయి అబద్ధము అనే ఆత్మ మనలోకి ప్రవేశించినప్పుడు దేవుడి దగ్గరికి మనము తీసుకెళ్ళదు, మన లైఫ్ని కన్ఫ్యూజన్లో పెడుతుంది. దేవుడిచ్చిన ఆలోచన లేదంటే దెయ్యంగాడు ఇచ్చిన ఆలోచన అని చెప్పి మనకి అర్థం కాక మన లైఫ్ ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే లయింగ్ టంగ్, కళ్ళల్లాడు నాలుక మనకి ఉండకూడదు అని చెప్పి దేవుడి వాక్యం మనతో తెలియపరుస్తున్నది. మూడవదిగా ద థర్డ్ థింగ్ ఈస్ నిరపరాధులు చంపు చేతులు, హ్యాండ్స్ దట్ షీల్డ్ ఇన్నోసెంట్ బ్లడ్. నిరపరాధు చంపులు చేతులు అని అంటున్నారు. అంటే ఇక్కడ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే
అందరూ ప్రజలు చంపుతారని కాదు. ఈ రోజుల్లో ఒక సొసైటీ ఒక వ్యక్తిని చంపేసి అది ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే నేనేదో ఒక గొప్ప విజయాన్ని సాధించాను, నేనేదో ఒక గొప్ప గోల్డ్ మెడల్ని సాధించాను, నేను ఒక మంచి పని చేశాను అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళని చంపుదామా, వీళ్ళని చంపుదామా, వీళ్ళని గాయపరుచుద్దామా, వాళ్ళని హత్య చేద్దామా అని చెప్పి చేస్తూ ఉన్నారు. మనకి తెలియకుండానే చాలామంది చేస్తున్నారు, కొంతమంది తెలిసి చేస్తున్నారు. ఈ రోజుల్లో ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నిరపరాధు చంపు చేతులుగా మీరు స్వభావం కలిగి జీవిస్తున్నారా? అయితే ఈరోజు దేవుణ్ణి అడగండి, తప్పనిసరిగా మిమ్మల్ని క్షమిస్తాడు. 4వదిగా కీడు చేయుట త్వరపడి పరుగులెత్తు పాదములు, ఫీడ్ ద రష్ ఇంటూ ద ప్రతి ఒక్క మానవ జీవితంలో చూసినట్లయితే కీడు చేయుటకు త్వరపడతారు, పరుగులెత్తే పాదములుగా ఉంటారు అని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తుంది. వాళ్ళని ఎప్పుడు కిందకి లాగేద్దామా, వీళ్ళని ఎప్పుడు కూల్చేద్దామా, వీడు నాకన్నా ఎత్తుకి ఎదిగేస్తున్నాడు కదా, వీడిని అర్జెంటుగా కిందకు తోసేయాలి, నేనే ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ నా కింద పని చేయాలి అని చెప్పి తొక్కేస్తూ ఉంటారు, ఇతరుల్ని గాయపరుస్తూ ఉంటారు, ఇతరుల కుటుంబాన్ని నాశనం చేయాలని ఇటువంటి స్వభావము కలిగి ఒక వ్యక్తికి హాని చేయడం కొరకు త్వరపడే వ్యక్తులు కొరకు దేవుడి సమయమందు మాట్లాడుతున్నాడు. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములైతే ఇటువంటి స్వభావం కలిగి జీవిస్తే ఈరోజే అటువంటి ఒకరికి కీడు చేయమాకండి. పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది ఏంటంటే 3 సార్లు చెప్పబడుతుంది, ఒక వ్యక్తిని దీవించుడి కానీ శపింపవద్దు అని అంటున్నారు. ఎందుకంటే అది మనకి మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు కాబట్టి దేవుడి వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి కీడు చేయుటకు త్వరపడకండి, పరుగులెత్తే పాదములుగా ఉంటే అటువంటి స్వభావంలో నుండి విడిచిపెట్టి దేవుడి వైపు మీ అడుగులను వేయండి. దేవుడు మీ అడుగులని స్థిరపరిచి బలపరుస్తాడు అని ఈ సమయం ముందు మీరు జ్ఞాపకం చేసుకోండి. 5వదిగా సమాజంలో జగడములు పుట్టించేవాడు, పర్సన్ హూ స్టిర్స్ అప్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద కమ్యూనిటీ. సమాజములో జగడములను పుట్టించువారు, వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య జగడములు పుట్టిస్తూ ఉంటారు, వాళ్ళ మధ్య భేదములను పుట్టిస్తారు. నువ్వు తక్కువ స్థాయి వాడివి, నువ్వు తక్కువ కులం వాడివి, నువ్వు ఇంగ్లీష్ వాడివి, నువ్వు ఆ కులానికి చెందిన వాడివి, నువ్వు ఈ మతానికి చెందిన వాడివి, నువ్వు హిందువి, నువ్వు ముస్లింవి అని చెప్పి చాలామంది ఇక్కడ వాళ్ళ జీవితంలో ఏం చేస్తూ ఉంటారంటే తక్కువ చేసి మాట్లాడుతుంటారు, తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనములో ఇందులో యూదుడైనను, గ్రీసు దేశస్థుడైనను, లేదా దాసుడైనను, స్వతంత్రుడైనను, లేదా పురుషుడైనను, స్త్రీ అయినను, లేదా ఏ కులమైనను, మతమైనను, లేదా యేసునందు వీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఒక మేడ మీదకి పిలిచి 12 మంది శిష్యులకి పిలిచి, ఇదిగోండి ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పి తాగించినప్పుడు దేవుడు 12 మంది శిష్యులకి 12 రొట్టెలు ఇవ్వలేదు, 12 మంది శిష్యులకి 12 గ్లాసులు ద్రాక్షారసము ఇవ్వలేదు. ఎందుకంటే మనమందరం ఒకటే, మనమందరం ఒకే కులానికి చెందినవాడు, మనమందరం ఒకే మతానికి చెందిన వారము. అది ఎవరో కాదు, యేసు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే. మనం ఈరోజు జీవిస్తున్నాము అంటే అది మనమందరము ఏకముగా కూడి మనం ఎవరిని స్తుతించాలంటే దేవుని స్తుతించాలి. దేవుడికి చెందిన బిడ్డలము మనమందరం అని చెప్పి సమయం అందు మనము జ్ఞాపకము చేసుకోవాలి అని చెప్పి మీకు తెలియచేస్తున్నాను. 6వదిగా దురాలోచనలు యోచించు హృదయము అంట, హార్ట్ దట్ ద డివైజెస్ విక్డ్ స్కీమ్స్. దురాలోచనలు యోచించు హృదయము, వాళ్ళ కుటుంబాన్ని ఎలా నాశనం చేద్దాం, వీళ్ళ కుటుంబాన్ని ఎలా నాశనం చేద్దాము, అమ్మో నాకు ఇలా జరిగిపోద్దేమో అని చెప్పి దురాలోచనలు. రేపటి గురించి చింతపడుకుని రేపటి దినమున ఏమి సంభవిస్తుందో మీకే తెలియదు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తున్నా సరే చాలామంది రేపు నా జీవితం ఏమైపోద్ది, రేపు నా భవిష్యత్తు ఏమవుతుంది, రేపు నా ఆరోగ్యం ఏమవుతుంది, వాట్ నెక్స్ట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు లేనివి ఆలోచిస్తూ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆలోచనకి విత్తనాలు వేసి విత్తి ఆ పంటను కోసుకుంటారు. ఇది కూడా ప్రతి ఒక్క కుటుంబానికి మంచిది, ఆశీర్వాదము కాదు అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దురాలోచనలు యోచించే హృదయం అయితే
ఈ దినమే మీరు హృదయాన్ని మార్చుకోండి. మీ హృదయంలో పరిశుద్ధాత్మనికి చోటు ఇవ్వండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు అని చెప్పి సమయం అందు మీకు తెలియజేస్తున్నాను. 7వదిగా, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు, ఫాల్స్ విట్నెస్ హూ లైస్. లేనివి వాటిని పలుకుతారు. చాలామంది వాళ్ళ జీవితంలో వాళ్ళు చెయ్యింది కూడా చేసేసామని చెప్తాను. ఇతరుల మీద నిందలు మోపటం, ఇతరుల మీద గాయపరచటం, నోటి మాటల ద్వారా గాయపరచటం, ఇటువంటివన్నీ చేస్తారు. ఎందుకంటే అదొక తెలియని హ్యాపీనెస్, తెలియని ఎంజాయ్మెంట్ కలిగి జీవిస్తుంది. ఏదో సాధించాము, ఏదో గొప్ప పని చేసామని చెప్పి. కానీ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇది కూడా నాకు హేయము. కాబట్టి నువ్వు ఇటువంటి స్వభావం కలిగి జీవిస్తూ ఉంటే, అయితే నువ్వు ఇటువంటి స్వభావం కలిగి ఈరోజే బ్రతుకుతున్నట్లయితే ఇటువంటి స్వభావాన్ని వెంటనే విడిచిపెట్టు అని చెప్పి సమయం అందు దేవుడికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడికి హేయమైనవి 7 కలవు. మొదటిది అహంకార దృష్టియు, రెండోది కళ్ళల్లాడు నాలుక, మూడోది నిరపరాధు చంపులు చేతులు, 4వదిగా కీడు చేయి త్వరపడి పరుగులెత్తు పాదములు, 5వదిగా సమాజంలో జగడంలో పుట్టించువాడు, 6వదిగా దురాలోచనలు యోచించి హృదయము, 7వదిగా లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు. ఈ 7 దేవుడికి ఇష్టం లేవు. ఈ 7 దేవుడికి హేమగా ఉన్నవి. కాబట్టి ఈరోజు దేవుని నమ్మిన వ్యక్తులైతే, దేవుని విశ్వసించిన వ్యక్తులైతే, దేవుడు చెప్పింది చేసే వ్యక్తులైతే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులైతే, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులైతే, దేవుడే నిజమైన రక్షకుడు అని నమ్మిన వ్యక్తులైతే, దేవుడికి ఇష్టం లేనివి మనకు కూడా ఇష్టం ఉండకూడదు. ఆయన ఇష్టమే మన ఇష్టముగా మారాలి. ఆయనకి ఇష్టం లేనివి మనకు ఇష్టముగా ఉండకూడదు. వీటన్నిటినీ విడిచిపెడదాం, దేవుని యొద్దకు పరిగెడదాం. ఉన్నతమైన స్థలంలో మనము నిలబడాలన్నా దేవుడికి ఇష్టం లేని అన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఆయనకి ఇష్టమైనవి వాటి అందే మనము మనసు పెట్టి, వాటి సారంగా మనము నడుచుకొని, వాటి సారంగా మనము జీవించాలి. వాటి అందు మనము అడుగులు వేయాలి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పిస్తున్న పాఠాలు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడారని చెప్పి ఈ 7 థింగ్స్, ఈ 7 వ్యర్థమైనవి మీరు విడిచిపెడతారని, దేవుడికి ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతారని చెప్పి నమ్ముతూ ఆశిస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.